స్లీప్ అండ్ అపిటైట్. మన బాడీలో లెప్టిన్ అండ్ గ్రెలిన్ అనే 2 మెయిన్ హార్మోన్స్ ఉంటాయి అనమాట. లెప్టిన్ అనేది సెటేటీ హార్మోన్ అనమాట. మనకి చాలు, మనం తినేటప్పుడు ఫుడ్ చాలు, ఫుల్ అనిపిస్తుంది, ఆపేసి తినడం అనేది అనిపిస్తుంది అని అంటే ఇది లెప్టిన్ హార్మోన్ వర్క్ అవుతుందని. గ్రెలిన్ వచ్చేసి హంగర్ హార్మోన్ అనమాట. హంగర్ హార్మోన్ అంటే మనకు ఆకలి అవుతుంది కదా, ఈ ఆకలి అవుతుంది అనడానికి రీజన్ ఏమంటే గ్రెలిన్ హార్మోన్ అనేది ఉత్పత్తి అవుతుంది అని అర్థం. సో మనము తినాలి అని అర్థం అనమాట. సో ఈ 2 హార్మోన్స్ మనము ఫిట్ గా ఆరోగ్యంగా ఉండడానికి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడైనా లైఫ్ స్టైల్ నిద్ర డిస్టర్బ్ అయినప్పుడు కంటిన్యూస్ అలా జరుగుతున్నప్పుడు ఏమైపోతుందంటే లెప్టిన్ హార్మోన్ తగ్గిపోయి గ్రెలిన్ హార్మోన్ అనేది పెరుగుతుంది. అందుకని మీరు చూస్తే మీరు నిద్రపోవడం లేట్ అయ్యే కొద్దీ మీకు ఏదో ఒకటి తినాలనిపిస్తుంటుంది. ఎందుకంటే గ్రెలిన్ హార్మోన్ అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, ఇంట్లో ఏమేమి స్నాక్స్ ఉన్నో వెతికి మరి తింటుంటాం అనమాట నైట్ లేట్ అయ్యే కొద్దీ. బాగా గమనించండి మీరు, బికాస్ లెప్టిన్ హార్మోన్ తగ్గిపోయి గ్రెలిన్ హార్మోన్ అనేది ఇంక్రీజ్ అవుతుంటది అనమాట. దీనివల్ల ఏమవుతుంది అని అంటే మీరు తింటారు, మళ్ళీ వాష్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ అట్లా ఈ సైకిల్ అనేది కంటిన్యూ అవ్వడం వల్ల ఏమైపోతుంది అని అంటే మీరు ఫ్యాట్ అవ్వడము, అంటే వెయిట్ పెరిగిపోవడం జరుగుతుంది అనమాట. సో లెప్టిన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, తగ్గకూడదు అని అంటే లెప్టిన్ అనేది కరెక్ట్ మోతాదులో ఉండాలి. ఎందుకంటే లెప్టిన్ అనేది కరెక్ట్ మోతాదులో ఉన్నప్పుడు మనం పడుకునేటప్పుడు మిగతా కామ హార్మోన్స్ తోటి ఇది వర్క్ చేస్తుంది అనమాట. దానివల్ల మిగతా బాడీలో ఉండే కామ హార్మోన్స్ అనేది ఎఫెక్టివ్ గా వర్క్ చేయడం వల్ల మనకి నిద్ర చాలా ఎఫెక్టివ్ గా, నెక్స్ట్ వచ్చేసి డిస్టర్బ్ ఉండదు అనమాట. డిస్టర్బ్ లేకుండా మనకు నిద్రపోగలుగుతాం. ఇది కంటిన్యూగా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఇదే కంటిన్యూగా నైట్ లేట్ నిద్రపోవడము, ఒక ప్రాపర్ స్లీపింగ్ సైకిల్ లేకపోవడం ఒక నెలలు సంవత్సరాలు జరిగింది అనుకోండి, లెప్టిన్ రెసిస్టెన్స్ వస్తుంది అనమాట. సో ఆ లెప్టిన్ రెసిస్టెన్స్ వచ్చింది అని అంటే మీకు సెటేటీ హార్మోన్ ఎంత సిగ్నల్ ఇచ్చినా ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు అనేది మీకు ఐడియా ఉండదు, తింటూనే ఉంటారు అనమాట. లెప్టిన్ హార్మోన్ రిలీజ్ అయినా కూడా మీకు తెలియదు అనమాట. సో దీని వల్లనే మీరు వెయిట్ పుట్ ఆన్ అవుతూ వస్తారనమాట. అందుకని మీరు హెల్దీగా ఉండాలి అని అంటే ఈ 2 హార్మోన్స్ ప్రాపర్గా ఉండాలి. ఈ 2 ప్రాపర్గా ఉండాలి అంటే మీకు ఒక స్లీప్ రొటీన్ ఉండాలన్నమాట. సో అది డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి. దిస్ ఈస్ ద లింక్ బిట్వీన్ అపిటైట్ అండ్ స్లీప్ అనమాట. సో మీరు హెల్దీగా ఫ్యాట్ లాస్ అవ్వాలి అనుకుంటే కామెంట్ చేయండి ఆర్ డిఎం చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.